దేశ నిర్మాణంలో ప్రాజెక్టుల పాత్ర కీలకం. దాహార్తిని తీర్చాలన్నా, ధాన్యం పండాలన్నా ప్రాజెక్టులు తప్పనిసరి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆహార అవసరాలతో పాటు మంచినీటి అవసరాలను తీర్చి దేశాన్ని క్షామం నుంచి రక్షించాయి. దేశ నిర్మాణంలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం వెనుకున్నది అసంఘటిత కార్మికులు. వారు చెమట చుక్కలు చిందిస్తేనే ప్రాజెక్టుల్లో జలాలు పారేది. ప్రాజెక్టుల నిర్మాణంలో కార్మికుల త్యాగాలు ఎన్నో. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ క్లుప్తంగా చెప్పాలంటే ఎస్ఎల్బీసీ 40 ఏళ్ల నాటి ఆలోచనలకు రూపం. 20 ఏళ్ల క్రితం పనులు ప్రారంభం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణతో కలిపి మొత్తం 13 మంది ముఖ్యమంత్రులు మారినా పూర్తి కాని ప్రాజెక్ట్. 40 ఏళ్ల క్రితం 3 కోట్లతో పనులు ప్రారంభం కాగా అంచనా వ్యయం పెరుగుతూ 2000 కోట్ల దాటిపోయింది. శంకుస్థాపన జరిగిన సమయం నుంచి అనేక మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. కానీ 40 ఏళ్లలో ఎన్నడూ లేని విపత్తు నేడు ఎదురైంది. 8 మంది కార్మికులు ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్. 6 నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 4 దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 10 ఏళ్ల తర్వాత టన్నెల్ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ బయట నుంచి చూస్తేనే చీకటి గుయ్యారం. ఇక 14 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అక్కడ చిక్కుకుపోతే బయటకొచ్చే మార్గం కనిపించకపోతే అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యం కాదు. కానీ కొన్ని గంటల నుంచి ఆశకు శ్వాసకు మధ్య 8 మంది ఊగిసలాడుతున్నారు. వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ సొరంగం దేశంలోనే అతి పెద్దది. ఈ టన్నెల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది. శ్రీశైలం నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వుతున్నారు. దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్లైట్ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకొచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు. మొత్తం మీద మరో 9.6 కిలోమీటర్ల మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. దోమలపెంట నుంచి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 14వ కిలోమీటర్ వద్ద ప్రస్తుతం భూగర్భంలో పనులు జరుగుతున్నాయి. భూమి ఉపరితలం నుంచి కొంతకాలంగా పియూ కెమికల్ గ్రౌండింగ్ను భూమిలోకి పంపుతూ నీటి ఊటను నియంత్రించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సొరంగం లోపల భాగంలో మట్టి కుంగిన ప్రాంతం ఎక్కడ ఉందనేది ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. సొరంగంలోకి వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే భూ ఉపరితలం నుంచి లోపలకు రంధ్రాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సీఈ అజయ్ కుమార్ వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ ఉపరితలంపై నుంచి సొరంగం ఎక్కడ ఉందో గుర్తించే పనిని అటవీశాఖ అధికారులు చేపట్టారు. సొరంగంలో పనులు జరుగుతున్న ప్రాంతం బయట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 ఏళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఊట వస్తోంది. ఇటీవలే కొంత తగ్గడంతో ఇంజనీర్లు, కార్మికులు పనుల్లో వేగం పెంచారు.
ఊట పెరుగుతోందని భావించారే గాని ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు. శనివారం రోజు ఎప్పటిలాగే టన్నెల్ పనులు చేపట్టడానికి ఉదయం ఏ షిఫ్ట్ 8:30 లోపలికి చేరుకున్న 40 మంది సిబ్బంది 14వ కిలోమీటర్ల వద్ద పనులు ప్రారంభించేలోపే ఒక్కసారిగా టన్నెల్లోని 3 సెగ్మెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో ఒక్కసారిగా భారీ వేగంతో మట్టి, నీళ్లు, పెద్ద పెద్ద బండరాళ్లు ఆ ప్రాంతంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రిల్లింగ్ చేసేందుకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషిన్ 14వ కిలోమీటర్ల వద్ద పనులు జరుగుతున్న ప్రాంతం నుంచి 80 మీటర్ల మేర వెనక్కొచ్చేసింది. అయితే ఈ ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ వెనక భాగంలో ఉన్న 32 మందిలో కొంతమంది సురక్షితంగా బయటపడగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో ఉన్న మిగతా 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు బురద మట్టిలో చిక్కుకుపోయారు. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందంతో పాటు 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ బృందం, తెలంగాణ సింగరేణి రిస్క్ ఫోర్స్ బృందాలతో పాటు 24 మంది ఆర్మీ బృందం ఇలా మొత్తం 300 మందికి పైగా సహాయక చర్యలు చేపట్టారు. గంటలు గడుస్తున్నా ఇప్పటిదాకా వారి ఆచూకీ లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు టన్నెల్లోని 13.5 కిలోమీటర్లు వెళ్లి అక్కడున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ వెనుక వరకు వెళ్లిన వారికి ఇంకా అంతకుమించి ముందుకు వెళ్లేందుకు నీళ్లు, బురద, మట్టి అడ్డంకిగా మారాయి. అయితే అక్కడున్న నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటికి పంపింగ్ చేస్తున్నప్పటికీ మట్టి, రాళ్లు, బురద తీయడం అనేది పెను సవాలుగా మారింది. ఇప్పటికే తెలంగాణ మంత్రి ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ లోపలికి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అదేవిధంగా ఆక్సిజన్ సరఫరాను కూడా ఏర్పాటు చేశారు. సహాయక బృందాలు కూడా అహర్నిశలు శ్రమిస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే లోపల చిక్కుకున్న వారి పేర్లను పిలుస్తూ వెళ్తున్నా అటుపక్క నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్న అనుమానం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే 14వ కిలోమీటర్ నుంచి 80 మీటర్లు దూరం వెనక్కి వచ్చిన బోరింగ్ మిషన్కి ముందు భాగంలో దాదాపు 200 అడుగుల మేర బురద, మట్టి, నీళ్లు భారీగా చేరిపోవడంతో అక్కడున్న 8 మందిని బయటకు తీసేందుకు ఇంకా ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలుపుతుండగా లోపల ఉన్నవారు అప్పటి వరకు ఆహారం, సరైన ఆక్సిజన్ లేకుండా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. టన్నెల్ బోర్ మిషన్ నడుస్తున్నప్పుడు పైనున్న కొండలు అదురుతున్నాయి. నీటి ఊటలు మట్టితో కలిసి పడుతున్నాయి. ప్రమాదం పొంచి ఉందని ముందే తెలిసినప్పటికీ పనులు చేపట్టిన కంపెనీ కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టింది. శ్రీశైలం ఎడమగట్టు సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి కొద్ది రోజుల ముందు నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ పనులు చేపట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. సొరంగంలో పైకప్పు కూలి 8 మంది చిక్కుకున్నప్పటికీ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేదని భావించి సహాయక చర్యలను నిలిపివేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, లోపల ఉన్నవాళ్లు బతికే ఛాన్స్ లేదని అధికారులు అంచనా వేస్తూ ఉండటంతో లోపల చిక్కుకున్న తమ వారి పరిస్థితి ఏంటని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రమాదం జరిగి చాలా గంటలు కావస్తోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ బృందాలు సర్వశక్తిలో ఒడ్డుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికే భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనగా ఎయిర్ ఫోర్స్, విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు 3 హెలికాప్టర్లలో అక్కడికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగి 2 రోజులవుతున్నా బాధితులను కాపాడడం అత్యంత క్లిష్టంగా మారింది.
ఆదివారం వేకువజాము నుంచే ఎన్డీఆర్ఎఫ్, సైన్యం బృందాలుగా లోనికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించాయి. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లాయి. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం సమీపంలోకి రక్షణ దళాలు వెళ్లాయి. ప్రమాద సమయంలో అక్కడ చిక్కుకుపోయిన వారి పేర్లను పిలుస్తూ సిబ్బంది శబ్దాలు చేశారు. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారన్న ఆశలు వ్యక్తమయ్యాయి. మరోవైపు డ్రోన్తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించారు. पंप स्टेशन 5 है ना ये 13,500 क्या और आवाजें आ रही है 13,400 मनोज श्रीनिवास नहीं सर बेल्ट डैमेज है इसके बाद में बेल्ट डैमेज है ना इसके बाद 14వ కిలోమీటర్ వద్ద పనులు చేస్తున్న టన్నెల్ బోర్ మిషన్ వద్దకు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కటిక చీకటితో పాటు పెద్ద ఎత్తున బురద ఉండడంతో సాధ్యం కాక తిరిగి బయటకొచ్చేశారు. ఎస్ఎల్బీసీ నిర్మాణంలో ప్రతికూల పరిస్థితులున్నాయని నిర్మాణ సంస్థకు ముందే తెలుసని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కొండగుట్టలు సైతం కదులుతున్నాయని, ఇది పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించినా పనులు చేయాల్సిందేనని తమను పంపించారని కార్మికులు అంటున్నారు. కొండగుట్ట వదులుగా ఉందని, లీకేజీలు ఎక్కువగా ఉండడంతో డ్రిల్లింగ్ మిషన్ లోపలికి వెళ్లిన కొద్దీ పైకప్పుతో పాటు చుట్టుపక్కల మట్టి కూలుతూ వస్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాణ రంగ సంస్థ ఇంజనీర్లకు కూడా తెలియజేశారు. ఎలాగైనా చెయ్యాలని పట్టుబట్టిన కంపెనీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడింది. దీని పర్యవసనంగానే సొరంగంలో ప్రమాదం. 2 కిలోమీటర్ల వరకు 3 మీటర్ల ఎత్తున నీరు, బురద ఉబికి వస్తున్నట్టు తెలుస్తోంది. సొరంగం చుట్టూ వేసిన కాంక్రీట్ రింగులు ఫోర్స్ఫుల్గా వస్తున్న నీటి ధాటికి నిలబడ్డం లేదు. కాంక్రీట్ దిమ్మలు కుప్పకూలాయి. డ్రిల్లింగ్ మిషన్ ముందు ఉన్నవాళ్లు లోపల చిక్కుకుపోగా బయటవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. భారీ శబ్దం చేస్తూ 3 మీటర్ల మేర పైకప్పు కుప్పకూలడంతో పాటు డ్రిల్లింగ్ మిషన్ వెనక్కు తన్నుకొచ్చింది. బురదలో మిషనరీ మొత్తం కూరుకుపోవడంతో చిక్కుకున్న వారిని చేరుకోవడం కష్టంగా మారింది. సహాయక చర్యలు చేపట్టిన బృందం 100 మీటర్లకు పైగా డ్రిల్లింగ్ మిషన్ అవతల పూర్తిగా కూలిపోయిందని అంచనాకొచ్చారు. ఇందులోనే కార్మికులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. శనివారం ప్రమాదం జరిగితే ఉదయం ఒకసారి లోపలికి వెళ్లి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించి ఆక్సిజన్ను అందించే ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన చోటును గుర్తించలేకపోయారు. అర్ధరాత్రి లోపలికి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం వివిధ బృందాలు, సైన్యం సహాయంతో లోపలికి వెళ్లాయి. పరిస్థితిని అంచనా వేసి బయటకొచ్చి మధ్యాహ్నం లోపలికి వెళ్లి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితులు ఉండడంతో రాత్రి తిరిగొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సభ్యులను బయటకు తీసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, నిర్మాణ సంస్థలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. భూ ఉపరితలంపై నుంచి లోనికి రంధ్రాలు చేసి వెళ్లడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సొరంగం లోపలకు చేరుకోవడం, అక్కడి నుంచి మట్టి, బురదను వెనక్కి వేగంగా తరలించడంపై సమాలోచనలు చేశారు. సొరంగం ప్రాంతానికి సంబంధించిన బ్లూ ప్రింట్లు, మ్యాప్ల ఆధారంగా పరిశీలన చేపట్టారు. భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథులు సైతం అక్కడి పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు నిర్మాణ సంస్థ సమాచారాన్ని అందించింది. వారు ఇక్కడకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ఈ సొరంగ మార్గంలో పనిచేసే కార్మికులంతా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారే.
ఉపాధి కోసం ఇక్కడికొచ్చిన కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ వాళ్లను ఎలాగైనా రక్షించి బయటకు తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాధితులను క్షేమంగా రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రులు, అధికారులు బాధితుల కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. हम लोग यहाँ बहुत है 60 लगभग 60 लोग ज्यादा है सर। और अंदर जो अनुमान अंदर जो है अभी कितने लोग 8 लोग हैं और सभी आपके लोग ही हैं। चार है हम लोग, झारखंड के 4 है। झारखंड के 4 बाकी 4 2 यूपी के है, 2 रोबिन्स वाला, वो लोग भी यूपी बाहर के हैं सब। अच्छा जो आप जेपी के हैं और वो लोग रॉबिन्स के हैं। जी सर। अच्छा मैं इधर ही हूँ आज, फिर बात करता हूँ आपसे कुछ पूरा पता करके। जी सर। हाँ ठीक है ठीक है कैसा है कैसा नहीं वो लोग को भी जानकारी लेने के लिए कोई साधन कीजिए सर। ठीक है वो इसी के लिए आया हूँ मैं हैदराबाद से। ठीक है ठीक है జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగ్తా జెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గుర్దీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకుపోయారు. జమ్మూ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పనిచేస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే ఎస్ఎల్బీసీ పనులు మొదలైనట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది? లెట్స్ వాచ్. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి 2 వైపుల నుంచి అంటే ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తయ్యాయని, ఆ తర్వాత గత 10.5 ఏళ్లలో 23% పనులు అయ్యాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.
దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి వదులుగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. టన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలని నిపుణులు అంటున్నారు. దేశంలో వివిధ టన్నెల్ ప్రమాదాలను, ఆ ప్రమాద సమయంలో జరిగిన సహాయక చర్యలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆయా సమయాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఎస్ఎల్బీసీకి రప్పిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా బాధితులను కాపాడే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2023లో ఉత్తరాఖండ్లో జరిగిన టన్నెల్ ప్రమాదంలో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ద్వారానే కార్మికులను రెస్క్యూ బృందాలు బయటికి తీసుకొచ్చాయి. మరి ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. నవంబర్ 12న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్ క్యారా బెండ్ బార్కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు. అధికారులు ఆపరేషన్ జిందగీ పేరిట వారిని కాపాడే మిషన్ను చేపట్టారు. అయితే లోపల నుంచి వారిని బయటకు తేవడానికి 17 రోజులు పట్టింది. అది అంత సులభంగా కాలేదు. జాతీయ విపత్తు స్పందన దళాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, ఉత్తరాఖండ్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి, సరిహద్దు రహదారుల సంస్థ నుంచి ఇంజనీర్లు అక్కడికి చేరుకుని బాధితులను బయటకు తెచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. ఆస్ట్రేలియా నుంచి టనెలింగ్ నిపుణులైన ఆర్నాల్డ్ డిక్స్, క్రిస్ కూపర్ సహా ఎందరో ప్రైవేట్ నిపుణులను సైతం రంగంలోకి దించారు. లోపలున్న వారు బయటకొచ్చే గొట్టాన్ని ఏర్పాటు చేయడానికి తొలుత ఉపయోగించిన పరికరంతో అనుకున్నంత వేగంగా పని జరగకపోవడంతో ఢిల్లీ నుంచి 25 టన్నుల బరువుండే అత్యంత అధునాతన హారిజాంటల్ అగర్ డ్రిల్లింగ్ మిషన్ను రప్పించారు. 3 భాగాలుగా వచ్చిన ఆ మిషన్ను సొరంగం వద్దకు తెచ్చి బిగించి డ్రిల్లింగ్ కొనసాగించారు. ఒకవైపు డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగానే థాయిలాండ్లో 2018లో థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుపోయిన విద్యార్థులను కాపాడిన నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు డ్రిల్లింగ్ మిషన్ పాడైపోవడంతో తాత్కాలికంగా పనులు ఆపేసి కొత్త వ్యూహాన్ని అవలంబించారు. అందులో భాగంగా ప్రధాన సొరంగానికి సమాంతరంగా 3 ప్రత్యామ్నాయ సొరంగాల్ని తవ్వి వాటిలోంచి 3 పైపులు వేసి ఒక పైపు గుండా ఆహారం, ఒక పైపు గుండా ఆక్సిజన్, ఒక పైపు ద్వారా ఎండోస్కోపిక్ కెమెరా పంపారు. కానీ అసలు పని మాత్రం నత్తనడకనే సాగింది. అడ్డుగా ఉన్న శిథిలాల కారణంగా డ్రిల్లింగ్ మిషన్ దెబ్బతింది. దానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దగ్గరికొచ్చేశామని ఆనందించేలోపే డ్రిల్లింగ్ మిషన్ విరిగిపోయింది. దీంతో రెస్క్యూ టీం ఇక యంత్రాలపై ఆధారపడ్డం మానేసి చేతులతో ఉపయోగించే పరికరాలతో తవ్వకం కొనసాగించాలని నిర్ణయించారు. దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఒక మనిషి మాత్రమే వెళ్లగలిగే గుంతలు తవ్వే విధానం ఇది. నిజానికి దీనిపై మన దేశంలో నిషేధం ఉంది. అయినప్పటికీ ఆ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించి అందులో నిపుణులైన మైనర్లను రంగంలోకి దించారు. వారు దాదాపు 24 గంటల పాటు తవ్వకం జరిపి లోపలికి ఒక పైపును చొప్పించగలిగారు. లోపల చిక్కుకున్న ఒక్కో బాధితుడు ఆ వైపు గుండా బయటకొచ్చారు. అలా సొరంగంలో చిక్కుకున్న మొత్తం 41 మందిని కాపాడారు. ప్రస్తుతం
ఎస్ఎల్బీసీలో కూడా అనుసరించాలని నిపుణుల బృందం నిర్ణయానికొచ్చింది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ర్యాట్ హోల్ మైనర్స్ ను పిలిపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న 6 మైనర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బొరియలు చేసినట్టు తవ్వి భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడానికి ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం అయినప్పటికీ ఇప్పుడు వారే ఇలాంటి ప్రమాదాల్లో సహాయక చర్యలకు తోడ్పడుతున్నారు. ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది. ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే. ఇలాంటి సమయంలో ర్యాట్ హోల్ మైనింగ్ తప్ప మరో అవకాశం లేదన్న అంచనాకు నిపుణులొచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతం షియర్ జోన్లో ఉందని అధికారులు అంటున్నారు. అంటే మట్టి, గులక, రాళ్లు కలగలిపిన జోన్. కొన్నేళ్లుగా పనులు పెండింగ్లో ఉండడంతో వాటర్ లీకేజీలు ఏర్పడి భారీ సీపేజ్ వచ్చిందంటున్నారు. ఇలాంటి ప్రాంతాలను రాడార్లు, సెన్సార్లతో గుర్తించి పనులు చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి నిరుడు బడ్జెట్లో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు కోసం 800 కోట్లు కేటాయించింది. పనులు పునఃప్రారంభించేందుకు కసరత్తు చేపట్టింది. ఆ తర్వాత నిరుడు అక్టోబర్లో 4,637 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులకు సంబంధించి ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా ప్రాథమిక పనుల కోసం 50 కోట్లు ఖర్చవుతాయని చెప్పగా సర్కార్ ఆ నిధులను విడుదల చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ను తెప్పించడంతో వారం కింద పనులను అధికారులు ప్రారంభించారు. అంతలోనే ప్రమాదం జరగడంతో మరోసారి పనులు నిలిచిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తవగానే పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా సీపేజీ ఈ స్థాయిలో ఉంటే పనులు కొనసాగించడం కష్టమేనని నిపుణులంటున్నారు. సీపేజీ సమస్యకు చెక్ పెడుతూ పనులు పూర్తి కావాలంటే ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే పనులు సాగే అవకాశాలున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండే మార్చి చివరి వారం నుంచి మే 2వ వారం వరకు మాత్రమే పనులకు 50% అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎస్ఎల్బీసీపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు ఉన్నది ఉన్నట్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.